హాయ్ ఎవ్రీవన్. ఈరోజు స్పెషల్ జాంగ్రీ ఇంకా బూందీ. ఒకప్పుడు పెళ్ళిళ్ళన్నా పండుగలన్నా ఎక్కువగా ఇవే చేసేవాళ్ళు. ఇప్పుడంటే రకరకాలు వచ్చేసినాయి, కానీ అప్పుడైతే ఇవే ఎక్కువగా ఉండేవి. మిక్చర్ అన్న నాకైతే ఈ జాంగ్రీ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఫస్ట్ అయితే దాంట్లో జ్యూస్ అంతా తినేసి తర్వాత పిప్పి తినేవాళ్ళం అనమాట. ఇలా ఎవరైనా ఉన్నారా? నేనైతే ఈసారి స్పెషల్గా జాంగ్రీ అండ్ మిక్చర్ చేశాను. జాంగ్రీ అలా తుంచితే ఇలా వచ్చేస్తుంది అనమాట. పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చింది, చాలా బాగా అనిపించింది. మిక్చర్ కూడా మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడు వీటిని. నేనంత ఇష్టంగా తిన్నానో అలాగే తింటాడనమాట వాడు కూడా. మీలో ఎంతమందికి ఇలాంటి మెమరీస్ ఉన్నాయి చిన్నప్పుడు? ఎంతమందికి ఇలా పాత వంటలు అంటే ఇష్టము? అలాగే ఇంకా ఎంతమంది చేసుకుంటున్నారు ఈ వంటలు ఇట్లాంటివి ఇంట్లో? దీనికోసం అయితే నేను ముందు మిక్చర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం 1 కప్పు శనగపిండి, అంటే 1 పావు కేజీ శనగపిండికి 1 స్పూన్ బియ్యం పిండి, కొంచెం బేకింగ్ పౌడరు, కొంచెం పసుపు కలర్ కోసం, అది కంప్లీట్ ఆప్షనల్. అలాగే ఉప్పు కొంచెమే వేసుకుంటున్నాను, ఎందుకంటే తర్వాత ఉప్పు కారం చల్లుతాం కాబట్టి. ఇలా చల్లించుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఫోర్క్ తిప్పుకుంటూ ఉన్నామంటే నీట్గా వస్తుంది. మీ దగ్గర బెలూన్ విస్కర్ ఉంటే దాంతో అయినా తిప్పుకోండి. బాగా ఇలా అవ్వాలన్నమాట. డ్రాపింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఎక్కువ నీళ్లు పోసామంటే సరిగ్గా రాదు. దానికోసం ఇలాగ నేను జాలి కానీ ఇంకొకటి మన ఇంట్లో ఉండే వాటితో కూడా వేసుకోవచ్చు. ఇక్కడ టిప్ ఏంటంటే, ఎప్పుడైనా సరే పిండి డ్రాప్ లాగే పడాలి, వాటర్లా పడకూడదు. జస్ట్ 1 డ్రాప్ పడుతున్నట్టు. అలాగే కొంచెమే వేయాలి, ఎక్కువ వేయకూడదు. బాండీ ఎంత ఉందో అన్నీ చూసారా, కొంచెమే వేస్తే ముత్యాల్లాగా ఎన్ని వచ్చాయో. ఇక్కడ ఇంకా ఎక్కువ వేసామనుకోండి అంత తోకలు తీగలు వస్తాయి, ఇలా రౌండ్గా బాగా రావన్నమాట. ఎంత బాగా వచ్చాయి కదా. నెక్స్ట్ ఇంకో టిప్ ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే ప్రతిసారి బూందీ వేసిన ప్రతిసారి గంటని ఇలా క్లీన్ చేసుకోవాలి, లేదంటే హోల్స్లో పిండి ఉండిపోయి సరిగ్గా రావు, తోకలు వచ్చేస్తాయి. అలా తోకలు రాకూడదంటే క్లీన్ చేసుకోవాలి. అలాగే పిండి జస్ట్ వేసి వదిలేయాలంతే, దాన్ని తట్టడము పైన తిప్పడము చేసిన కానీ తోకలు వచ్చేస్తాయి అనమాట. మీరు తోకలు రాకూడదు అనుకుంటే ఈ టిప్స్ కంపల్సరీ పాటించాలి. అలాగే ఇక్కడ నేను దీంట్లోకి రకరకాలుగా వేసుకోవడానికి, కొంచెం పంటికి తగులుతూ బాగుండడానికి వేరుశనగపప్పు వేసాను. వేరుశనగపప్పు కూడా ఇలాగే నూనెలో కాల్చుకోవచ్చు. డైరెక్ట్గా మీరు ఫ్రై చేసుకుని కూడా వేసుకోవచ్చు, ఇలా కాల్చకపోతే. అది కంప్లీట్ ఆప్షనల్. అలాగే జీడిపప్పు కూడా వేసాను. మీకు ఇక్కడ నచ్చితే కార్న్ఫ్లోరు, సేవు రకరకాలు వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ ఎప్పుడు చేసుకునేలాగా కొంచెం మాత్రమే కలిపాను. అలాగే కరివేపాకు లేకుండా ఏ మిక్చర్ వేయరు కదండి. కరివేపాకు విడిగా తినని వాళ్ళైనా సరే మిక్చర్లో కంపల్సరీ తింటారు. ఈ తెల్లగడ్డలు మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగా అనిపిస్తాయి. 4-5 తెల్లగడ్డలు తీసుకొని కొంచెం దంచి వేసుకున్నామంటే సరిపోతుంది. దంచకపోతే పేలుతాయి ఖచ్చితంగా. చూసారా అలా వత్తగానే ఎలా వస్తుందో? ఇది పర్ఫెక్ట్ బూందీ అనమాట. ఇలా వచ్చింది. దాంట్లో ఉప్పు, కారము, కొంచెం జీరా పొడి వేసుకున్నాను నేను. అది కంప్లీట్ ఆప్షనల్, మీ ఇష్టము. కానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే కడుపులో ఎక్కువ తిన్నా కానీ వికారం లేకుండా ఉంటుంది. ముందుగా ఫ్రై పెట్టుకున్నవన్నీ వేసుకునేసి స్పూన్తో నీట్గా కిందకి పైకి కలుపుకున్నామంటే మిక్చర్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా యమ్మీగా అనిపిస్తుంది. ఇలాగే మీ ఇంట్లో ఇప్పటికి కూడా ఎంతమంది చేస్తున్నారు? పెళ్ళిళ్ళలో ఇప్పటికీ మిక్చర్ ఎక్కడ పెడుతున్నారో మీకు తెలుసా? అలాగే దీనికోసం నేను జాంగ్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. స్వీట్ కోసము జాంగ్రీ కోసం ఇక్కడ 1 కప్పు మినప్పప్పుని తీసుకొనేసి నానపెట్టుకుంటున్నాను. గుండ్లు అయితే చాలా బాగుంటాయి. వీటిని బాగా కడిగి నానపెట్టుకోవాలి ముందే. దీంట్లోనే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి మినిమం ఒక 2-3 అవర్స్ చాలు, అంతకంటే ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న వాటర్ అన్నీ కూడా పక్కకి పోయేలాగా జల్లించి వాటర్ లేకుండానే ఇట్లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా బాగా థిక్గా రావాలన్నమాట. మెత్తగా అంటే వాటరీ కన్సిస్టెన్సీ ఉండకూడదు, అలానే మరీ ఇదిగా అయిపోకూడదు. దీన్ని ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో 1 కప్పుకి 1 స్పూన్ కార్న్ఫ్లోర్ కానీ రైస్ ఫ్లోర్ కానీ ఏదైనా ఇంతే. ఇప్పుడు ఒకవేళ మీరు 1 కేజీ తీసుకున్నారంటే 100 గ్రామ్స్ దాంట్లో కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం అంటే కొంచెం బేకింగ్ సోడా, ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ ఆప్షనల్, కానీ ఆ కలర్ రావాలి, ఆ టెక్స్చర్ రావాలంటే ఫుడ్ కలర్ ఖచ్చితంగా వేయాలి. అప్పుడే బాగా టేస్టీగా అనిపిస్తుంది. చూసారా, పిండిని ఇలా ఒకటే డైరెక్షన్లో తిప్పుకుంటూ వచ్చామంటే మంచి కన్సిస్టెన్సీ వస్తుంది, బాగా పొంగుతుంది. దీన్ని ఇక్కడ నేను పైపింగ్ బ్యాగ్తో వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ పైపింగ్ బ్యాగ్ లేకపోతే ఒక క్లాత్కి కానీ ఒక ఏదైనా ప్యాకెట్కి కానీ చిన్న హోల్ పెట్టి వేసుకోవచ్చు. ఇలా పైపింగ్ బ్యాగ్ని గ్లాస్లో పెట్టుకున్నామంటే చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ అంతా. గ్లాస్లో పెట్టుకొని ఇలా ముందుగా చేసి పెట్టుకున్న పిండిని అంతా చూసారా కన్సిస్టెన్సీ ఎంత టైట్గా ఉందో, వాటరీగా అస్సలు ఉండకూడదు. కొంచెం గంటతో తీసుకొనేసి ఇలా పైపింగ్ బ్యాగ్లోకి వేసుకోవాలి. మొత్తం ఇలా వేసుకొని పైపింగ్ బ్యాగ్ని సెట్ చేసుకోవాలన్నమాట. ఎంతవరకు సరిపోతుందో అంతవరకు, అంటే ఒక హాఫ్ వేసుకోవచ్చు, మళ్ళీ అంత మెస్సీ అవ్వకుండా. ఈ పైపింగ్ బ్యాగ్లో కరెక్ట్గా వస్తుందా లేదా అనేసి ఒక్కసారి పిండిలోనే మనం ఎలా చేసుకోవాలని ఒక టెస్ట్ చేసుకున్నామంటే సరిపోతుంది. చూసారా ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను నేను ఇక్కడ. మీకు నచ్చినది పెట్టుకోవచ్చు. ఈ పైపింగ్ బ్యాగ్లో నేను మీడియం సైజ్ది వేసుకున్నాను నాజిల్. మీ దగ్గర ఒకవేళ నాజిల్స్ ఉంటే మీడియం వేసుకోవచ్చు, సన్నది కూడా వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పాకం కూడా ప్యారలల్గా రావాలి కాబట్టి 1 కప్పు పిండికి 1 కప్పు షుగర్ వేసాను. ఇది పర్ఫెక్ట్ కొలత, కరెక్ట్గా సరిపోతుంది, మిగలదు. కొంచెం మిగిలినా కానీ
పెద్ద ప్రాబ్లం ఏం కాదు. జస్ట్ ఒక స్పూన్ 2 స్పూన్స్ మిగులుతాయి. దీంట్లోనే కొంచెం ఫుడ్ కలర్, ఈ ఫుడ్ కలర్ మీరు చూసుకొని వేసుకోవాలి. మంచి బ్రాండ్ తీసుకున్నారంటే పెద్ద ఇబ్బంది ఉండదు. మీ ఇష్టం, అది కంప్లీట్గా ఆప్షనల్ ఫుడ్ కలర్ అనేది. కానీ ఫుడ్ కలర్ వేస్తేనే జాంగ్రీ ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఇంకొకటి తీసుకునేసి బాండి, అది కూడా ఇలాగా గుంటగా ఉండకుండా ఇలా ఫ్లాట్గా ఉండాలన్నమాట. అప్పుడే చాలా బాగా వస్తాయి. చూసారా, మొదటిది అంత బాగా రాలేదు, జస్ట్ ఇప్పుడే కదా వేయడం. కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చామంటే చాలా మంచిగా వస్తాయి జాంగ్రీలు. మనం వేసుకునే దాన్ని బట్టే ఉంటుందంతా. మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు, కలర్ చేంజ్ అయిపోతుంది. అలాగే నీట్గా రాదు. వేసే కొద్దీ పర్ఫెక్షన్ వస్తుంది. పువ్వులు కూడా మంచిగా విచ్చుకుంటాయి. కొంచెం సెగ తగులుతుంది, దాన్ని చూసుకుంటూ వేసుకోవాలి. మీరు పర్ఫెక్ట్గా రావాలి అని అనుకుంటే దాన్ని చాలా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నేనైతే నార్మల్గా నాకు వచ్చినట్టే చిన్నగా వేసుకుంటూ వచ్చాను. హీట్ అయితే చాలా ఎక్కువగా తగులుతుంది. ఎప్పుడైనా సరే ముందు హై ఫ్లేమ్లో ఉంచుకొని మళ్ళీ ఫ్లేమ్ తగ్గించుకోవాలి. ఇలా బుడకలు తగ్గగానే 2 సైడ్స్ తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట. ఇవి వేసే కొద్దీ పర్ఫెక్షన్ వస్తాయి. మీకు పర్ఫెక్షన్ రాలేదు, మనం ఫెయిల్ అయిపోయాం అనుకోవాల్సిన అవసరం అస్సలే లేదు. టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది, ఆసమ్గా అనిపిస్తుంది. బయట కొనుక్కుంటే ఎలా ఉన్నాయో అలాగే ఉంటుంది. కానీ మనం ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీ కదా. బయట వాళ్ళు ఏ ఫుడ్ కలర్ యూస్ చేస్తారో ఏం కలుపుతారో మనకు తెలియదు కాబట్టి ఇలా ఇంట్లో చేసుకోవడమే మంచిదని నేను అనుకుంటాను. ఇది ఇలాగా ఒకసారి కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఒకసారి కాలి ఆగిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు కాలనిచ్చి ఆ తర్వాత మాత్రమే వేసుకోవాలి, లేదంటే సరిగ్గా ఉడకవన్నమాట. ఇక్కడ ఈ వేడికి నేను ట్రై చేస్తుంటే మా వారు ట్రై చేస్తానని చెప్పి ఇలాగ అంతా ఫ్లాప్ చేసేసారనమాట. అదైతే అయిపోయింది. ఇంకా పాకం కాగుతున్నప్పుడు ఇక్కడ మీరు మీ దగ్గర పటిక కానీ ఏదైనా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, నేను ఇక్కడ లెమన్ వేసాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం కొట్లో కొనుక్కుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, షాప్లో కొనుక్కున్నట్టే. చూసారా, ఇక్కడ నేను ఒక తర్వాత ఒకటి వేసేసి తీస్తున్నాను. జాంగ్రీలు మనం తీసుకునే పాత్రని బట్టి సరిపోతుందన్నమాట. ఇక్కడ నేను తీసుకున్న దాంట్లో 2 సరిపోతాయి. ఈ 2 వేసేసి నేను నీట్గా దాంట్లో ముంచుకొని తీసి పెట్టుకుంటున్నాను అనమాట. ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి అలాగా. ఇక్కడ ఏంటంటే ఇంకొక టిప్, మనం వేసే కొద్దీ పాకం థిక్ అవుతుంది. అలా థిక్ అయినప్పుడు కొన్ని వాటర్ పెట్టి వేడి చేసుకోవాలి, లేదా పాకం వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. పాకం చల్లారాక వేయకూడదు. ఒకవేళ పాకం చల్లారితే ఇంకొకసారి పొయ్యి మీద పెట్టి వేడి చేసుకోవాలి. చూసారా, మంచి టేస్టీ స్వీట్ అండ్ హాట్ 2 రెడీ అయిపోయాయి. మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి.